ఆపరేషన్ కగార్ ఉధృతంగా కొనసాగుతున్న వేళ ఆయా రాష్ట్రాల్లో మావోయిస్టుల సరెండర్లు ఊపందుకున్నాయి. ఇప్పటికే పలువురు అగ్రనేతలు ఆయుధాలను వదిలి జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. తాజాగా ఇవాళ ఒక్కరోజే ఛత్తీస్గఢ్ లో 170 మంది నక్సలైట్లు లొంగిపోగా మరో రాష్ట్రంలో 27 మంది ఆయుధాలు వదిలిపెట్టారు. ఈ క్రమంలోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. నక్సలిజం వ్యతిరేక పోరాటంలో ఇవాళ చారిత్రాత్మక రోజు అని అన్నారు. మహారాష్ట్రలో నిన్న 61 మంది సామాన్య జీవనంలోకి తిరిగి వచ్చారని పేర్కొన్నారు. గత 2 రోజుల్లో మొత్తం 258 మంది మావోయిస్టులు హింసను విడిచిపెట్టినట్లు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం నక్సలిజాన్ని అంతం చేసేందుకు చేస్తున్న అవిరామ శ్రమలు ఫలితాలు ఇవ్వడంతో తాము చివరి దశలో ఉన్నామని అన్నారు. సర్కార్ విధానం స్పష్టంగా ఉందని, లొంగిపోయే వారిని స్వాగతిస్తున్నామని, ఆయుధాలు చేతిలో పట్టుకుని వారిపై బలగాల కఠిన చర్య ఉంటుందని హెచ్చరించారు. ఇంకా నక్సలిజంలో ఉన్న వారిని ఆయుధాలు వదిలి సామాన్య జీవనంలోకి రావాలంటూ పిలుపునిచ్చారు. 31 మార్చి 2026 నాటికి దేశంలో నక్సలిజాన్ని రూపుమాపేందుకు తాము కట్టుబడి ఉన్నామని అమిత్ షా ట్వీట్ చేశారు. ఆపరేషన్ కగారు ఉధృతంగా కొనసాగుతున్న వేళ ఆయా రాష్ట్రాల్లో మావోయిస్టుల సరెండర్లు ఊపందుకున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఖమ్మం ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. అగ్రనేతలు వరుసగా లొంగిపోతున్నారు. ఇప్పుడు మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర కమిటీ సభ్యుడు ఆశన్న తన టీమ్ తో దాదాపుగా 70 మందితో రేపు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి ఎదుట ఆయుధాలతో లొంగిపోయేందుకు అంతా సిద్ధమైంది. ఇప్పటికే వాళ్ళు దాదాపుగా ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి రాజధాని ప్రాంతానికి చేరుకున్నట్లుగా భద్రతా బలగాలు అయితే చెప్తున్నాయి. రేపు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి ఎదుట లొంగిపోయేటటువంటి అవకాశం ఉంది. గడిచిన వారం రోజుల వ్యవధిలోనే దాదాపుగా 300 పైగా మావోయిస్టులు లొంగిపోయినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఒక కీలక ప్రకటన చేశారు. దాదాపుగా ఇక చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే కేవలం ఇక 3 జిల్లాలకు మాత్రమే మావోయిస్టులు పరిమితమై ఉన్నారు. చాలా పరిమితమైనటువంటి సంఖ్యలో మావోయిస్టులు ఉన్నారని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక మావోయిస్టు పార్టీకి సంబంధించి పదే వాళ్ళు చెప్తున్నటువంటి శాంతి చర్చలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇక ఏ మాత్రం లేవు. వాళ్ళు ఇక బేషరత్తుగా వచ్చి లొంగిపోవటం మినహా వాళ్ళకు ఉన్నటువంటి ఏకైక మార్గం అదే అనేది కేంద్ర ప్రభుత్వం నుంచి అమిత్ షా కూడా ఇక తేల్చి చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పుడు మిగిలినటువంటి మావోయిస్ట్ నేతలు ఎటువంటి పందా ఎదుర్కొంటారు అనేది ఇప్పుడు చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే ఇటీవల కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శికి ఎన్నికైనటువంటి తిరుపతి కావచ్చు, అదేవిధంగా హిజ్మా, అదే గతంలో ప్రధాన కార్యదర్శిగా చేసినటువంటి గణపతి, కేవలం కొద్ది సంఖ్యలో మాత్రమే కేంద్ర కమిటీ సభ్యులు కేడర్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వాళ్ళు సాయుధ పోరాటాన్ని ఎంచుకుంటారా లేదు ఎటువంటి మార్గాన్ని అనుసరిస్తారు అనేది కూడా చూడాల్సి ఉంది. ఎందుకనంటే కేంద్ర ప్రభుత్వం విధించినటువంటి గడువు మార్చి 31. మార్చి 31 లోపు మావోయిస్ట్ రహిత భారతదేశాన్ని చూస్తామని చెప్పి పదే కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్నటువంటి నేపథ్యంలో ఇక మిగిలి ఉన్నటువంటి అతి కొద్ది మంది మావోయిస్టులు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? ఎందుకంటే ఊహించని విధంగా మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతలందరూ కూడా వరుసన వచ్చి లొంగిపోవడం, అదేవిధంగా మావోయిస్టు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆయుధాలతో వచ్చి లొంగిపోవటం కొంత మావోయిస్టు పార్టీకి మిగిలినటువంటి వారికి ఆత్మస్థైర్యాన్ని లోపించే అవకాశం ఉన్నట్లుగా కూడా భావిస్తున్నారు. వాళ్ళలో కొంత పోరాట పటిమ కూడా తగ్గే అవకాశం ఉన్నట్లుగా కూడా భావిస్తున్నారు. కేవలం 3 జిల్లాలకు మాత్రమే ఇంకా మావోయిస్టు పార్టీ పరిమితమై ఉంది. చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే ఉన్నారు అని చెప్తున్నారు. రేపు ఛత్తీస్గఢ్ సీఎం మీదట అయితే ఆశన్న లొంగిపోయే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.